ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేను ఒకటి పవన్ కళ్యాణ్ సార్‌ది ఒక వీడియో చూపిస్తున్నా ఇక్కడ చూడండి. ఇలా కాకుండా నేను ఒక స్టైల్ అయితే చేసినా. ఇది లేటెస్ట్ సాంగ్ చాలా ట్రెండింగ్‌లో కూడా ఉంది ఇప్పుడు. ఆ బీట్ అయితే చాలా అమేజింగ్‌గా సెట్ అయింది. వీళ్ళుంటే ముఖ్యంగా 'ప్రభాస్' సార్ ఫ్యాన్స్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడొచ్చు. ఒకసారి డెమో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ముఖ్యంగా 'ప్రభాస్' సార్ ఫోటోస్ ఫ్యాన్స్ అయితే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీకు నచ్చొచ్చు. ఓకే. మన డైలీ సబ్‌స్క్రైబర్‌లకు కూడా చాలా బాగా నచ్చొచ్చని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టార్టింగ్‌లో నేమ్ కూడా వస్తది. బాగా వస్తది. అది బీట్‌ని బట్టే సెట్ చేసిన. అందులో నేను స్టార్టింగ్‌లో ఎడిటింగ్ చేసేటప్పుడు 3, 4 ప్లాన్ చేసిన. అంటే 3, 4 రకాలుగా చేద్దామని అనుకున్నా. ఫస్ట్ అయితే ఫోటోతోనే ట్రై చేద్దామని అనుకుంటా. అంటే ఓన్లీ సింగిల్ ఫోటో యానిమేషన్‌తో వచ్చేలాగా ట్రై చేద్దామని అనుకున్నా. దాని తర్వాత ఇంకో ఐడియా వచ్చింది నేమ్ తోటి బాగుంటదని. దాని తర్వాత నేమ్‌తో పాటు ఫోటో ఉంటే ఇంకా బాగుంటదని టైటిల్‌లో అయితే ఆల్రెడీ నేమ్ అయితే ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైతే ఇందులో ఫాంట్ అయితే ఏం అవసరం లేదు. మీకు అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే యూజ్ అవుతుంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. కానీ ఒక 2 ఫోటోస్ అయితే పీఎన్‌జీకి అయితే కన్వర్ట్ చేసుకోండి. అవసరం ఉండొచ్చు. లేకుండొచ్చు కూడా. కానీ ఉంటే బాగుంటది. అది నేను ముందు చెప్తాను. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇందులో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఈ వీడియో కింద ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోవాలి మీరు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి దాని డిస్క్రిప్షన్‌లో 6 సెకండ్ వీడియో ఒకటి ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ టైమింగ్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్పీడ్ ఆప్షన్. ఓకే. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. అయితే మనకు స్పీడ్ అయితే ఇలా అయితే అవుతుంది. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. దీన్ని జూమ్ చేస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా. ఆ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి బ్లెండింగ్‌లోకెళ్ళి డార్కన్‌లోకెళ్ళి మల్టిప్లై చేస్తే దానిపైన అయితే మనకు ఫోటో అనేది ఇలాగైతే బాగా కనిపిస్తది. కొంచెం వైట్‌గా ఉన్న ఫోటోస్ ట్రై చేయండి. వైట్ అంటే కొంచెం డ్రెస్ బ్లాక్ కలర్ ఉన్న అలాంటివి ఏవి పెట్టకండి. కొంచెం వైట్‌ది ఉంటే బాగుంటది. నేను ఇంకోటి పెడతాను. అది బాగా సెట్ కాలేదు. ఇది బాగా కనిపిస్తది చూడండి. ప్రతి ఒక్కటి బాగానే కనిపిస్తది. ఓకే. ఇలా. చూసారు కదా! ఇప్పుడు మనకు కింద ఫోటోస్ అయితే ఉన్నాయి. మొత్తం ఇవి 6 లెటర్ ఉన్నాయి కాబట్టి అన్నీ డిలీట్ చేస్తున్నా. ఒకటే తప్ప. ఒకటి పీ మాత్రమే ఉంచుతున్నా. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు వేరే ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది చేంజ్ చేసిన. ఇది రిమూవ్ చేసి పెట్టాను. డూప్లికేట్ చేస్తాను. ఇక్కడ మనకు స్పీడ్‌లోకెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో నేమ్ ఎన్నైనా ఉండొచ్చు. కొంచెం చూసి పెట్టుకోండి. ఓకే. ఫోటో కూడా ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి. ఒకటే ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. కానీ మల్టీ ఫోటోస్ ఉంటే చాలా మంచి ఫీల్ కనిపిస్తది కాబట్టి వీలుంటే ప్రతి ఒక్కటి పెట్టుకోండి. ఆ లైన్స్ అంటే ఆ సైజ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. కింద గాని, పైన గాని పెట్టకండి. దాని తర్వాత ఇక్కడ మనకు 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్‌లో టెక్స్ట్ అయితే ఉంటది. ఆ స్టైలు స్మైల్ అనే టెక్స్ట్ అయితే ఉంటది. గ్రూప్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఫోటో ఉంటది. ఇందులో పీఎన్‌జీ ఫోటో ఎందుకు అడిగానంటే దానిపైన పెట్టనీకే. సేమ్ ఫోటోని డూప్లికేట్ చేసిన. మీరు కూడా యాడ్ చేసిన తర్వాత పైన ఒకటి తీసుకొని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సేమ్ ఫోటోది పీఎన్‌జీగా పెడతాను. అయితే బ్యాక్ సైడ్‌లో కనిపిస్తుంది చూడండి ఇలా. ఓకే. 2 ఫోటోస్‌ని సేమ్ పెట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి బ్యాక్ సైడ్‌లో అయితే లిరికల్ వచ్చేలాగా ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి లాస్ట్ వరకు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలర్ట్ మోషన్ అప్డేట్ వర్షన్ అక్కడనే ఉంది. అక్కడంటే వాట్సాప్ ఛానల్ చెక్ చేసుకోండి. జై హింద్.